Yeah, okay. Is it okay now? Screen and voice ఒకసారి క్లియర్గా ఉందా చూడండి, స్క్రీన్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. యా ఓకే ఫైన్. సో మనకి నెక్స్ట్ కంటిన్యూషన్లోనే నెక్స్ట్ వన్ మోర్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అని ఉంటుంది టాపిక్. ఓకే, సో ఫంక్షన్స్ ఇక్కడ ఫంక్షన్స్ దీంట్లో కొద్దిగా మనకు ఎంసీక్యూఎస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫంక్షన్స్ అనేది. సో ఇక్కడ మనకు ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా వాట్ ఈజ్ ఫంక్షన్ అన్నప్పుడు దీన్ని ఒక రకంగా తీసుకోవచ్చు ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కోడ్ బ్లాక్ అని వచ్చాయండి. సో ఇట్ ఈజ్ ఏ కోడ్ బ్లాక్ యూజ్ టు ఎగ్జిక్యూట్ సమ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇట్ ఈజ్ ఏ కోడ్ బ్లాక్ right now which is used to execute some limited set of instructions. So some limited set of instructions మనకు లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సో అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఎ సబ్ బ్లాక్ అంటే ఇట్ ఈజ్ ఎ సబ్ ప్రోగ్రామ్ అని కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ సబ్ ప్రోగ్రామ్. Okay, it is a subprogram which is executed based on main program which is executed. So screen clear ga undi kada, everana okaru comment cheyandi. Which is executed, okay, which is executed based on main program, right? So main program ni base cheskoni annattu ante without main. Okay, thank you Rohini madam. So it is a subprogram which is executed based on main program. So without main program, so we are unable to execute functions అన్నట్టు. సో ఇట్లా మనం ఫంక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్స్ అంటే జనరల్గా ఫంక్షన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏముంటాయి. సో ఇక్కడ మనకు ఫంక్షన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి అంటే ఒకటి డిక్లరేషన్. సో డిక్లరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ అటాచ్మెంట్. So attachment. Next one parameters. Okay na, declaration, attachment and parameters, and next one is the definition. So definition of a function. So itla manaki ee components aneti untayi deentlo declaration, attachment, parameters, definitions. So ikkada declaration eppudaina ela untundi ante first manam declaration part ki veltunnanu ikkada. So koddiga syntaxes idea undali, right? So this is declaration. మనకు సి లాంగ్వేజ్లో డిక్లరేషన్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్ షుడ్ బీ ఇన్ అవుట్ సైడ్ మెయిన్ మెథడ్. సో మనకు అవుట్ సైడ్ మెయిన్ మెథడ్లో ఉంటుంది ఫంక్షన్ డిక్లరేషన్ అనేది. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాయిడ్ అని ఇస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే ఎఫ్యుఎన్సి అని ఇచ్చాను. ఇక్కడ మనకు లిస్ట్స్ ఉంటాయి, పారామీటర్స్, రైట్? నేను ఇక్కడ ఒకటి P1, P2, P3 అప్ టు Pn అని ఇస్తున్నాను, అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మనం డిక్లరేషన్ అంటాం. ఇక్కడ నోట్ వచ్చేసి ఏంటి అంటే P1, P2, P3 సో అప్ టు Pn, రైట్? దీస్ ఆర్ పారామీటర్స్ రైట్? వీటిని పారామీటర్స్ అంటారు. బట్ ఇక్కడ పారామీటర్స్ అనేది ఆప్షనల్. సో పారామీటర్స్ ఆర్ ఆప్షనల్, అంటే కంపల్సరీ డిక్లేర్ చేయాలని ఏం లేదు. నో ఆర్గ్యుమెంట్స్ అనేటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డిక్లరేషన్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ ఎఫ్యుఎన్సి, ఇది కూడా డిక్లరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎఫ్యుఎన్సి, ఇది కూడా డిక్లరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎఫ్యుఎన్సి ఆఫ్ సపోజ్ పారామీటర్ P1 అని ఇస్తున్నాను. సో ఇట్లా డిక్లరేషన్స్ ఉంటాయి. అంటే ఫంక్షన్ డిక్లరేషన్ మనకి ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది ఫంక్షన్ డిక్లరేషన్, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు అటాచ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే అటాచ్మెంట్ అనేది రైట్ కాల్ ద మెథడ్ ఇన్ ద మెయిన్ మెథడ్. ఓకే, యూజ్ టు కాల్, రైట్? ఓకే, మనకి యూజ్ టు కాల్ ఫంక్షన్, రైట్? యూజ్ టు కాల్ ఫంక్షన్ ఇన్ మెయిన్ మెథడ్. మనం మెయిన్ మెథడ్లో ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో వి యూజ్ అటాచ్మెంట్. అంటే అటాచ్మెంట్ అనేది ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుంది అంటే సో దట్ మస్ట్ బీ ఇన్ ద రైట్ మెయిన్ మెథడ్ అన్నట్టు. సో ఇట్ మస్ట్ బీ ఇన్ మెయిన్ మెథడ్, రైట్? సో ఇట్ మస్ట్ బీ ఇన్ మెయిన్ మెథడ్, ఇది మెయిన్ మెథడ్లో ఉంటుంది. సో మస్ట్ బీ ఇన్ మెయిన్ మెథడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇంటూ మెయిన్ అనుకున్నాం. ఇంటూ మెయిన్ తర్వాత సమ్ స్టేట్మెంట్స్, అంటే ఇప్పుడు నేను ఇట్లా లైన్స్ ఇచ్చాను అంటే సో ఇవి మనకి సమ్ స్టేట్మెంట్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఫంక్షన్ని అటాచ్ చేస్తాం, ఎఫ్యుఎన్సి అని ఇట్లా అటాచ్ చేస్తాం.
సో ఆ తర్వాత మనకి రిటర్న్ 0 ఉంటుంది. ఓకేనా, మనకి రిటర్న్ 0. ఇది ఇంటూ మెయిన్ ఉంది అంటే, సో మనకి ఇంటూ మెయిన్ ఉంది అంటే ఫంక్షన్ మనకు రిటర్న్ వాల్యూ వచ్చేసి ఎప్పుడైనా సో 0 అనేది ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించి. సో ఇది ఫంక్షన్ అటాచ్మెంట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత పారామీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పారామీటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పారామీటర్స్ అంటాడు. సో ఫంక్షన్ పారామీటర్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ పారామీటర్స్ అంటే సో దీస్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ మెసేజ్ పాసింగ్ అంటాం. ఇంప్లిమెంట్ మెసేజ్ పాసింగ్ అంటాం. మెసేజ్ పాసింగ్ అనొచ్చు, లేదు అంటే దీన్ని డేటా కమ్యూనికేషన్ అని కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి మనం డేటాని పాస్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ పారామీటర్స్. అండ్ ఇంకొక పాయింట్ దీంట్లోనే యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా. సో యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా అని కూడా తీసుకోవచ్చండి, యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనకు ఎప్పుడైనా ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ ఎఫ్యుఎన్సీ, నేను ఇక్కడ ఒక ఫంక్షన్ పారామీటర్ తీసుకున్నాను int x అని. సో ఇట్లా ఉంటుంది. ఇది జనరల్గా పారామీటర్కి సంబంధించి. ఇక్కడ int x అనేది ఏంటి అంటే పారామీటర్, int x ఏదైతే ఉందో పారామీటర్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం మెసేజ్ అనేది పాస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో పారామీటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది. సో మనకి ఫంక్షన్ డెఫినేషన్ అని వస్తుంది ఇక్కడ. ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఇన్స్ట్రక్షన్స్ టు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి మనం ఇన్స్ట్రక్షన్స్ యాడ్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో వి గో విత్ డెఫినేషన్స్ అన్నట్టు. సో డెఫినేషన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇట్లా ఇస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్యుఎన్స్, ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇట్లా మనకు ఇది ఉంటుంది అన్నట్టు. దీన్ని డెఫినేషన్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రీజన్ ఏదైతే ఉందో, నేను సెలెక్ట్ చేసిన రీజన్ ఏదైతే ఉందో సో దీన్ని డెఫినేషన్ కింద కన్సిడర్ చేస్తారు మనకు ఫంక్షన్లో. ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం ఫంక్షన్కి సంబంధించి ఎట్లా ఉండొచ్చు ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, సో మనకి ఫంక్షన్కి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ ఎట్లా ఉండొచ్చు అంటే ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్నది సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్ ఫంక్షన్, రైట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్ ఫంక్షన్. ఫస్ట్ మనకు సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్ వచ్చేసి ఏంటండి #include stdio.h, దట్ ఈస్ కామన్, రైట్. సో దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ ఎఫ్యుఎన్సీ, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. సో దాని తర్వాత ఇంటూ మెయిన్ కాబట్టి రిటర్న్ వాల్యూ అనేది కంపల్సరీ 0 ఉంటుంది. సో ఇంటూ మెయిన్. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి అటాచ్మెంట్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అటాచ్మెంట్, ఇది ఫంక్షన్ అటాచ్మెంట్ అవుతుంది. తర్వాత ఫంక్షన్కి నేను డెఫినేషన్ ఇవ్వాలి, డెఫినేషన్ కూడా అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, printf హలో అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇచ్చాను, రైట్. దెన్ క్లోజ్. ఇప్పుడు దీంట్లో అన్నీ వచ్చేసినాయి చూడండి. ఇది ఏమంటారు అంటే డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇది ఏమవుతుంది అంటే నౌ దిస్ ఈజ్ ఫంక్షన్ అటాచ్మెంట్, ఫంక్షన్కి సంబంధించి నౌ దిస్ ఈజ్ అటాచ్మెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నౌ దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ కంపల్సరీ మనకు ఈ సింటాక్స్ ఐడియా ఉండాలి, రైట్. అంటే ఫంక్షన్ ఎప్పుడు కూడా మనం ఈ ప్యాటర్న్లో రాస్తాం. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఇంటూ మెయిన్ ఈ స్టైల్లో తీసుకున్నాం, ఇది ఇంటూ మెయిన్ కదా, ఓకేనా, రైట్. అది ఒక్కటే రాస్తాం, మెయిన్ మెథడ్ ఒక్కటే రాస్తాం. ఇప్పుడు ఏమైంది ఫంక్షన్ డిక్లరేషన్ వచ్చేసింది, తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ వచ్చింది. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు ఫస్ట్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా జనరల్గా మెయిన్ ఫంక్షన్ అంతేనా, రైట్. ఒక్కసారి మీరు ఇక్కడ యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిక్లరేషన్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ ఎఫ్యుఎన్సీ అని తీసుకున్నాను, వన్ డిక్లరేషన్ ఇస్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలండి మనం అటాచ్మెంట్ ఇవ్వాలి. అటాచ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే వాయిడ్ ఎఫ్యుఎన్సీ అటాచ్మెంట్. సో అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద డెఫినేషన్, ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ printf ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని ఇచ్చాను, ఇక్కడ హలో, రైట్. సో అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇస్తున్నాను.
రైట్, ఇది జనరల్గా. ఓకేనా, ఒకసారి మీరు రన్ చేయండి. చూడండి ఇక్కడ వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇట్లా వచ్చేసింది జనరల్గా. ఓకేనా, వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది కదా. రైట్, సో ఇది ఇప్పుడు దీంట్లో ఇది ఏంటి అంటే ఇది డిక్లరేషన్. ఓకేనా, సో ఇది డిక్లరేషన్. ఇది ఏమవుతుంది అంటే ఫంక్షన్ అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఓకేనా, సో ఫంక్షన్ అటాచ్మెంట్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్, సో డెఫినేషన్. రైట్, సో ఇట్లా మనకు అనేది బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది అన్నట్టు, సో సింటాక్సెస్లో. ఓకేనా, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఫంక్షన్స్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయి సింటాక్సెస్లో. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అని ఉంటుంది. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్స్. సో విత్ రిటర్న్స్. తర్వాత నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. తర్వాత నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్స్. సో ఇట్లా మనకి కొన్ని 4 ఫంక్షన్స్కి సంబంధించిన పాయింట్స్ రావడం జరుగుతుంది. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో ఇట్లా వస్తుంది. రైట్, ఒకసారి ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ప్రొసీజర్ మనకు ఐడియా ఉండడానికి. ఫస్ట్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అనే దానికి వెళ్తున్నాను. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. నో రిటర్న్స్ అంటే ఎప్పుడు కూడా మీరు డిక్లరేషన్ అనేది వాయిడ్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఇస్తున్నాను. దీని తర్వాత ప్రవీణ్ సార్, దీని తర్వాత కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ వస్తుంది సార్, దీని తర్వాత వస్తుంది. ఎందుకంటే పారామీటర్స్ అనేది చెప్పండి, కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ అనేది చెప్పలేండి. యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్, కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ ఇట్లా వస్తాయి. ఈ టాపిక్ అయిపోయినాక వస్తాయి సార్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ హెడర్ ఫైల్ అనేది కామన్ కదండి. సో ఇక్కడ మనకు హెడర్ ఫైల్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇప్పుడు నేను ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అంటే నో రిటర్న్స్ అంటే వాయిడ్ అండి. సో మెథడ్ నేమ్ వచ్చేసి FUNC. నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు కాబట్టి సో నౌ దిస్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు, ఇది నో ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు, ఇది నో ఆర్గ్యుమెంట్స్. దెన్ తర్వాత నెక్స్ట్ మనకి ఇంటూ మెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దెన్ రిటర్న్ 0. సో ఇప్పుడు మనం ఇక్కడ అటాచ్మెంట్ ఇవ్వాలి, FUNC అని ఇస్తున్నాను, FUNC. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనికి ఇప్పుడు డెఫినేషన్ అనేది ఎక్కడ ఉంటుందండి. సో అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఉంటుంది, FUNC. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ హలో అని ఇచ్చాను, హలో గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. రైట్, అంతే. సో ఇది నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అండి. నో రిటర్న్స్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వాయిడ్ ఉంది అంటే దట్ ఈజ్ నో రిటర్న్స్. మళ్ళీ ఇక్కడ ఎలాంటి పారామీటర్స్ లేవు ఆ ఫంక్షన్ కాల్ సింబల్లో. అంటే ఫంక్షన్ కాల్ సింబల్ అంటే మనకి లెఫ్ట్ పరాంథసిస్ రైట్ పరాంథసిస్ అని ఉంటుంది. ఓకేనా, రైట్, లెఫ్ట్ పరాంథసిస్ అండ్ రైట్ పరాంథసిస్ ఉంటుంది. మనకు లెఫ్ట్ పరాంథసిస్ రైట్ పరాంథసిస్ ఆ మధ్యలో మనకు వచ్చేసి ఏంటి అంటే సో ఎలాంటివి మనకు మెన్షన్ చేయలేదు అని అంటే సో పారామీటర్స్ కంపల్సరీ దట్ ఈజ్ రిలేటెడ్ టు ది నో ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే నో రిటర్న్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. నో రిటర్న్ వాల్యూస్ అంటే డిక్లరేషన్ ఈజ్ ఇన్ వాయిడ్. తర్వాత ఇది అటాచ్మెంట్ కదా, సో ఇది ఫంక్షన్ అటాచ్మెంట్ అని ఉంటుంది, ఫంక్షన్ అటాచ్మెంట్కి సంబంధించి. రైట్, ఓకేనా. సో ఇది ఏంటంటే ఇది డెఫినేషన్, రైట్, డెఫినేషన్, ఫంక్షన్ డెఫినేషన్ అనేది సో ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ డెఫినేషన్, రైట్, ఓకేనా, ఫైన్. సో ఇది మనకి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. దీని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకి నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అని ఉంటుంది. నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు కానీ రిటర్న్ వాల్యూస్ ఉండాలి. నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. విత్ రిటర్న్స్ అంటే ఎప్పుడు కూడా ఏంటి అంటే మీరు వాయిడ్ది కాకుండా ఏదైనా ఇవ్వచ్చు. అదర్ దాన్ వాయిడ్ యూ గో విత్ ఎనీ వన్. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అని ఇస్తున్నాను. ఇది హెడర్ ఫైల్ కామన్ అండి, నేను ఇక మళ్ళీ టైప్ చేయట్లేదు అది. సో ఒకవేళ నేను చేయకుండా మీరు అది చూసుకోండి. సో ఇక్కడ మనకు విత్ రిటర్న్స్ అన్నాడు. నేను ఇప్పుడు ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను కానీ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు అంటే
సో ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ రైట్, బట్ ఇక్కడ ఇంటీజర్స్ ఉండాలి. నౌ హియర్ సెమీకోలన్. తర్వాత నెక్స్ట్ ఇంట్ మెయిన్. సో మెయిన్ మెథడ్ అన్నాము అంటే దానికి రిటర్న్ వాల్యూ 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఫంక్షన్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫంక్షన్లో వన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫంక్షన్ నుంచి వాల్యూ రిటర్న్ అవుతుంది కానీ వాల్యూ స్టోర్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకు వాల్యూ రిటర్న్ అవుతుంది ఎందుకంటే విత్ రిటర్న్స్ అన్నాడు. వాల్యూ రిటర్న్ అవుతుంది కానీ వాల్యూ స్టోర్ అవ్వట్లేదు. ఒకవేళ వాల్యూ రిటర్న్ అవుతుంది, వాల్యూ స్టోర్ అవ్వట్లేదు అంటే సో అట్లాంటి కేసెస్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఒక లోకల్ వేరియబుల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని తీసుకుంటున్నాం. ఈ ఎక్స్కి వచ్చేసి ఏంటంటే ఈ ఫంక్షన్ని అటాచ్ చేయాలి. ఫంక్షన్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిటర్న్ వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం ఇక్కడ. సో రిటర్న్ వాల్యూ ఈజ్ అని ఇస్తున్నాను, అంటే ఏ వాల్యూ అయితే రిటర్న్ అయిందో ఆ వాల్యూ మనకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే దేంట్లో ఉంటుంది, అది ఎక్స్లో ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ ఇవ్వాలి. సో ఇంటి ఎఫ్యుఎన్సి అని ఇస్తున్నాను, ఇది ఫంక్షన్ డెఫినేషన్ కదా. మళ్ళీ ఇక్కడ నేను ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆఫ్ 10 అని ఇచ్చాను. సో దెన్ క్లోజ్, ఇట్లా వస్తుంది. ఇది రిటర్న్ వాల్యూ అన్నట్టు, నో ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. ఇక్కడ రిటర్న్ వాల్యూ అనేది ఉంది. ఈ రిటర్న్ వాల్యూ ఎక్కడికి వస్తుంది అని అంటే ఈ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. ఫంక్షన్ నుంచి ఇక్కడ అటాచ్మెంట్కి వస్తుంది. అటాచ్మెంట్ నుంచి వాల్యూ ఎక్స్లోకి వెళ్తుంది. ఆ ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అంటే రిటర్న్ వాల్యూస్ ఉన్నాయి బట్ పారామీటర్స్ లేవు. దిస్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఒకటి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నెక్స్ట్ వన్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ రైట్. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అని ఉంటుంది ఇక్కడ. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి కానీ రిటర్న్ వాల్యూస్ ఉండదు. దట్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ రైట్. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి బట్ నో రిటర్న్స్ రైట్. రైట్, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి బట్ రిటర్న్ వాల్యూస్ ఉండదు. దట్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ రైట్. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అని అంటే మళ్ళీ సేమ్ వన్ హెడర్ ఫైల్. సో దట్ ఈస్ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. తర్వాత నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. నో రిటర్న్స్ అంటే డిక్లరేషన్ నేను వాయిడ్ అని ఇస్తున్నాను ఇక్కడ. డిక్లరేషన్ వాయిడ్. సో ఫంక్షన్ నేమ్ ఈజ్ ఎఫ్యుఎన్సి బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ వన్ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. దెన్ క్లోజ్. సో దెన్ అగైన్ ఇంటూ మెయిన్ రైట్. ఇంటూ మెయిన్ దెన్ అగైన్ రిటర్న్ 0. సో రిటర్న్ 0 దెన్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ రైట్ ఎఫ్యుఎన్సి రైట్. ఎఫ్యుఎన్సి ఆఫ్ 5 అని ఇస్తాను. నేను ఇప్పుడు పారామీటర్ పాస్ చేస్తున్నాను. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న సేమ్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. బట్ హియర్ ఐఎమ్ పాసింగ్ 5 పారామీటర్. ఈ 5 పారామీటర్ పాస్ చేసినాము అంటే 5 అనేది ఇంటీజర్లో ఉంది. నేను పాస్ చేసిన పారామీటర్ కూడా ఇంటీజర్. ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ అంటే ఇంటీజర్. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లం ఏం రాదు. సో వాయిడ్ ఎఫ్యుఎన్సి. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఏ వన్ వేరియబుల్ టు యాక్సెస్ ద వాల్యూస్. అంటే మనం ఇక్కడ నుంచి పాస్ చేసిన వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ నౌ హియర్ ప్రింట్ఎఫ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ వచ్చేసి ఏంటి అంటే పారామీటర్ వాల్యూ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ. సో పారామీటర్ వాల్యూ. సో పారామీటర్ వాల్యూ ఈజ్ సో %d. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ అని ఇస్తాను. సో ఇది జనరల్గా విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఇక్కడ చూడండి, ఇది ఇంటీజరే, నేను పాస్ చేసిన వాల్యూ ఇంటీజరే, మళ్ళీ ఇది కూడా ఇంటీజరే. ఆల్ ఆర్ ఇంటీజర్స్ రైట్. సో దట్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కానీ నో రిటర్న్స్. నో రిటర్న్స్ అంటే మనకి ఇక్కడ వైడ్ రైట్. నో రిటర్న్స్ అన్నాము అంటే ఇక్కడ మనకు వైడ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వైడ్ అని వచ్చింది అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద నో రిటర్న్స్ అన్నట్టు. సో ఇక దీని తర్వాత లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్స్ రైట్. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, రిటర్న్ వాల్యూస్ ఉండాలి. సో విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఇక్కడ మనకు విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అంటే సో మళ్ళీ సేమ్ వన్ హెడర్ ఫైల్. సో దెన్ stdio.h. So with returns, just I want to return integer value. Function name is func. Then again parameter is integer. So now here I am using a main method. For example, int main right. So int main means by default return value is 0. Function nunchi value return ayindi ante compulsory uses one local variable. Then local variable which equals to func of 5 అని ఇచ్చాను. తర్వాత రిటర్న్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. printf రైట్ రిటర్న్ వాల్యూ రైట్. రిటర్న్ వాల్యూ అని ఇక్కడ ఇస్తున్నాను. రిటర్న్ వాల్యూ ఈజ్ ఇంటీజర్. రిటర్న్ టైప్ ఈజ్ %d. దెన్ x.
తర్వాత నెక్స్ట్ నేను ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళాలి. ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇంట్ ఎఫ్యుఎన్సి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇంట్ ఏ, ఓకే. తర్వాత ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను, సో దెన్ ఏ దెన్ క్లోజ్. సో ఇది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే వాల్యూ, సో డైరెక్ట్ ఇక్కడ నుంచి వాల్యూ వచ్చేసి ఎక్కడికి వస్తుంది అంటే డైరెక్ట్ ఈ ఏకి స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ అంటే ఏలో స్టోర్ అవుతుంది, ఫస్ట్ అది ఏలో స్టోర్ అవుతుంది. సో ఏలో స్టోర్ అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వస్తుంది అని అంటే జనరల్గా మళ్ళీ డైరెక్ట్ అది మనకు ఇక ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇది రిటర్న్ అయినాక మళ్ళీ ఫంక్షన్కి వస్తుంది, ఇక్కడికి రిటర్న్ అవుతుంది వాల్యూ. రిటర్న్ అయినాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అది ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఆ ఎక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్, ఓకే. ఇది మనకి టోటల్గా ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్లో ఉన్న టైప్స్ ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక టాపిక్, ఇది కొద్ది ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్, ఇది కూడా యాక్చువల్ పారామీటర్స్ అంటాడు. యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అంటాడు. సో ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి. కొన్ని యాక్చువల్ పారామీటర్స్, కొన్ని ఫార్మల్ పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకు ఫంక్షన్లోనే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్ పారామీటర్స్. సో ఇక్కడ యాక్చువల్ పారామీటర్ అంటే వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్ పారామీటర్స్, ఓకే. లాజిక్ వచ్చేసి ఇక్కడ ఏ పారామీటర్స్ ఓకే విచ్ ఆర్ used in main method, which are used in main method, okay, to pass values to function parameters. సో ఫంక్షన్ పారామీటర్స్ అంటే మెయిన్ మెథడ్లో యూజ్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటాడు. ఇక్కడ మెయిన్ మెథడ్ అని ఇచ్చాను. సో కొన్ని సందర్భాల్లో మనం మెయిన్ మెథడ్ని డ్రైవర్ మెథడ్ అని కూడా అంటాం. ఇంతకుముందు నేను డిస్కస్ చేసాం, దీన్ని డ్రైవర్ అని కూడా అనొచ్చండి. సో మెయిన్ మెథడ్. తర్వాత నెక్స్ట్ ఫార్మల్ పారామీటర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ అంటే వచ్చేసి ఏంటి అంటే పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ మనకి పారామీటర్స్, రైట్, పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్, పారామీటర్స్, రైట్, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్, సో ఫంక్షన్ డెఫినేషన్లో యూజ్ చేసే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. ఒకటి ఇక్కడ చూడండి, జనరల్గా ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్, రైట్. సో ఫస్ట్ వన్ హెడర్ ఫైల్, ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ దట్ ఈస్ stdio.h, రైట్. ఇక్కడ ఒక ఫంక్షన్ డిక్లరేషన్, for example now void, so then func, here I am using int comma int, so two parameters I am using. తర్వాత నెక్స్ట్ int main అన్నప్పుడు దెన్ రిటర్న్ వాల్యూ కూడా 0 ఉంటుంది, సో రిటర్న్ 0 దెన్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ void func, సో హియర్ int m comma int n, రైట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ లోకల్ వేరియబుల్ int z, so then printf, now here sum equals to for example %ld then z అని ఇచ్చాను. సో బిఫోర్ ఇక్కడ ఒక చిన్న వేరియబుల్ తీసుకున్నాను, z ఈక్వల్స్ టు m ప్లస్ n అని ఇచ్చాను, రైట్. సో మళ్ళీ ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ int a కామా b అని ఇచ్చాను. సో a ఈక్వల్స్ టు 10 కామా b ఈక్వల్స్ టు 20, ఓకే. దెన్ అగైన్ ఇంప్లిమెంట్ func ఆఫ్ a కామా b, రైట్. సో ఇక్కడ ఇప్పుడు లాజిక్ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ పారామీటర్స్ ఉన్నాయి, మనకి ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ వచ్చేసి యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్, రైట్. ఇక్కడ యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, మెయిన్ మెథడ్లో యూజ్ చేసి పారామీటర్స్ పాస్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్చువల్ పారామీటర్. మనకు మెయిన్ మెథడ్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇది మెయిన్ మెథడ్. దీంట్లో మనం యూజ్ చేసిన వేరియబుల్స్ ఏంటి, ఏ కామా బి అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఫంక్షన్ డెఫినేషన్లో యూజ్ చేసిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని. ఫంక్షన్ డెఫినేషన్లో యూజ్ చేసిన పారామీటర్స్, అంతేకాని ఫంక్షన్లో డిక్లేర్ చేసినవి కాదు. ఇప్పుడు నేను ఇక్కడ జెడ్ డిక్లేర్ చేశాను లోపల, ఫంక్షన్ లోపల, దీన్ని ఫార్మల్ పారామీటర్ అన్నారు. ఇగో ఈ డెఫినేషన్లో ఉండాలి, ఇగో గీడ ఉండాలి. ఇగో ఫంక్షన్ డెఫినేషన్లో ఏ పారామీటర్స్ అయితే ఉంటాయో, సో దట్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫార్మల్ పారామీటర్స్.
మెయిన్ మెథడ్ నుంచి మనం పాస్ చేసే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో యాక్చువల్ పారామీటర్స్. ఒకసారి ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ఏంటి అండి యాక్చువల్ పారామీటర్స్? యాక్చువల్ పారామీటర్స్ ఏంటి? క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ ద ఎబో ప్రోగ్రామ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్చువల్ పారామీటర్స్ అంటాడు. ఇప్పుడు దీంట్లో యాక్చువల్ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి ఎంటైర్ ప్రోగ్రాంలో? యా ప్రవీణ్ సార్, ఏబి, యువర్ ఆన్సర్ ఈజ్ ఏబి, యాక్చువల్ పారామీటర్స్. ఓకే, అంటే మెయిన్ మెథడ్లో ఉన్నాయి. ఓకేనా? ఎస్ ప్రవీణ్ సార్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే మెయిన్ మెథడ్లో యూజ్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం యాక్చువల్ పారామీటర్. ఫార్మల్ పారామీటర్స్ ఏమున్నాయండి ఇక్కడ? సో ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినెట్. యా మనీషా మేడం, ఎం కామ ఎన్, రైట్. ప్రవీణ్ సార్ ఎంఎన్, ఓకే రైట్ ఫైన్. సో డన్. సో ఇది యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్. మనకి ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏ పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు వాల్యూస్. ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ టు పాస్ ద వాల్యూస్ టు ఫంక్షన్స్, రైట్. టు పాస్ వాల్యూస్ టు ఫంక్షన్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. ఇదొకటి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కాల్ బై వాల్యూ ఉంటుంది. ప్రవీణ్ సార్ మీరే అనుకుంటా కదా ఈ డౌట్ అడిగింది. సో నా ఇక్కడ కాల్ బై వాల్యూ అని ఉంటుంది ఇక్కడ. సో కాల్ బై వాల్యూ, రైట్. కాల్ బై వాల్యూ. సో కాల్ బై వాల్యూ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా రైట్ టు పాస్ ద డైరెక్ట్ మెసేజ్. ఓకే రైట్, జస్ట్ 1 second ప్లీజ్. బై వాల్యూ, కాల్ బై వాల్యూ అంటే వచ్చేసి ఏంటి అంటే నౌ విచ్ ఈజ్ యూజ్డ్ టు పాస్ వాల్యూస్ రైట్ ఫ్రమ్ డ్రైవర్ టు స్టబ్ ప్రోగ్రామ్, రైట్. దిస్ ఈజ్ కాల్ బై వాల్యూ. ఓకే, డ్రైవర్ టు స్టబ్ ప్రోగ్రామ్ అంటే మనకు డ్రైవర్ నుంచి స్టబ్ ప్రోగ్రామ్కి డేటా అనేది పాస్ అవ్వాలి. సో డ్రైవర్ టు స్టబ్ యూజ్ టు పాస్ వాల్యూస్ ఫ్రమ్ డ్రైవర్ టు స్టబ్. సో ఇక్కడ డ్రైవర్ ప్రోగ్రామ్ టు స్టబ్ ప్రోగ్రామ్. మనకు డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే వచ్చేసి ఏంటంటే నౌ దిస్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్ కదా. సో నవ్ మెయిన్ ప్రోగ్రామ్. స్టబ్ ప్రోగ్రామ్ అంటే నవ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది సబ్ ప్రోగ్రామ్ అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. ఓకే, సో దీన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. యూజ్ టు పాస్ వాల్యూస్ ఫ్రమ్ డ్రైవర్ ప్రోగ్రామ్ టు స్టబ్ ప్రోగ్రామ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే అని ఇచ్చాను, డిస్ప్లే ఫంక్షన్, రైట్. దీంట్లో ఒకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ హియర్ ఇంట్ ఎక్స్ అని ఇచ్చాను, రైట్. నౌ వన్ మెయిన్ మెథడ్ డిక్లరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మెయిన్. సో ఇంట్ మెయిన్ అన్నాము అంటే దట్ ఈజ్ రిటర్న్ 0. సో మెయిన్ క్లోజ్, రైట్. ఓకేనా? సో మనకు అక్కడ ఇంట్ మెయిన్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ రిటర్న్ 0 ఉంటుంది. సో ఇంట్ మెయిన్ రిటర్న్ 0 అన్నప్పుడు ఇక్కడ వైడ్ డిస్ప్లే దెన్ ఇంట్ ఎక్స్. ఇప్పుడు ఇది ఏమవుతుందండి జనరల్గా నౌ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ డిక్లరేషన్, రైట్. సో దీన్ని మనం ఫంక్షన్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్. సో నా ఫంక్షన్ డిక్లరేషన్ అవుతుంది కదా, రైట్, కరెక్టా? సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు కాల్ బై వాల్యూ అనేది డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి. సో కాల్ బై వాల్యూ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఒక పారామీటర్ ఏంటంటే ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం. సో ఇది ఇంటీజర్ డిక్లరేషన్ అని ఉంది, అంటే ఇక్కడ నుంచి వాల్యూ అనేది పాస్ అవ్వాలి. సో పాస్ అవ్వాలి అంటే ఫంక్షన్కి డెఫినేషన్ అనేది ఉండాలి. సో ఈ డెఫినేషన్లో మనం వచ్చేసి ఏంటి అంటే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో దెన్ ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓకే వాల్యూ, రైట్, వాల్యూ అని ఇస్తున్నాను. ఇక్కడ వాల్యూ ఈజ్ అని ఇచ్చేసి దీంట్లో దెన్ %d దెన్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా ఎక్స్ అని ఇచ్చాను, దెన్ క్లోజ్. సో తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం వాల్యూ పాస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దెన్ అగైన్ డిస్ప్లే, రైట్, దెన్ డిస్ప్లే ఆఫ్ ఓకే. సో నేను డిస్ప్లే ఆఫ్ 5 అని ఇచ్చాను, ఎస్. సో దిస్ ఈజ్ కాల్ బై వాల్యూ, రైట్. సో కాల్ బై వాల్యూ ఇంప్లిమెంటేషన్. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది, ఏది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో కాల్ బై వాల్యూ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఇంకొకటి ప్రవీణ్ సార్ మీరు అడిగిన దాంట్లో కాల్ బై రెఫరెన్స్ అని ఉంది కదా సార్. సో ఈ కాల్ బై రెఫరెన్స్ అనేది దేంట్లో వస్తుంది అంటే సార్ మనకి పాయింటర్స్ అనే టాపిక్ ఉంటుంది సార్.
పాయింటర్స్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత మనం కాల్ బై రెఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్. దాంట్లో కాల్ బై రెఫరెన్స్, కాల్ బై అడ్రస్, సో ఇట్లాంటివి ఉంటాయి. కాల్ బై రెఫరెన్స్ అడ్రస్ ఎట్లా ఉంటుందని దాని గురించి. ఓకేనా సార్? ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాల్ బై వాల్యూ అనేది కంప్లీట్ అయింది సార్. కాల్ బై వాల్యూ. ఓకే, రైట్.